Hello everyone, welcome to Python Life YouTube channel. So Python Life YouTube channel లో బేసిక్ టు అడ్వాన్స్డ్ SQL అనేటువంటి కోర్స్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్స్ కు సంబంధించినటువంటి కొన్ని బేసిక్ డౌట్స్ కావచ్చు, బేసిక్ కాన్సెప్ట్స్ కావచ్చు, వాటిని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇన్ దిస్ వీడియో ఓకేనా, ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ SQL అండ్ ఎక్సెల్. అంటే ఎస్క్యూఎల్ కు అండ్ ఎక్సెల్ కు మధ్యలో ఉండేటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే ఎక్కడైనా కూడా ఫస్ట్ ఏదైనా ఒక ఎనీ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ ఏ స్మాల్ స్కేల్ ఆర్ ఇట్ ఈస్ ఏ సమ్ మీడియం స్కేల్ ఆర్గనైజేషన్స్. సో దే వాంట్ టు స్టోర్ ద డేటా, దే ఆర్ గోయింగ్ టు యూజ్ ఎక్సెల్. ఎందుకండి అంటే మరి ఎక్సెల్ ఉంది కదా, వైఎస్క్యూఎల్ అనేటువంటిది ఓకేనా ఇక్కడ కాన్సెప్ట్. నేను ఏం చెప్తున్నా, స్మాల్ స్కేల్ ఆర్గనైజేషన్స్ అండ్ మీడియం స్కేల్, నాట్ maximum మీడియం అండ్ హియర్ ద మోడరేట్ ఆర్గనైజేషన్స్ ఆర్ యూజింగ్ ఎక్సెల్. వై ఎక్సెల్? ఒక్కసారి ఇక్కడ చూడండి, ఎక్సెల్ అనేటువంటిది డైరెక్ట్ ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఎక్సెల్ లో నీకు ఈ ఎక్సెల్ అనేటువంటిది బై డిఫాల్ట్ ఏమైతుంది, కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఇవన్నీ రోస్ అండ్ కాలమ్స్. సో ఇప్పుడు ఇక్కడ ఈ కాలమ్స్ ను నువ్వు ఏం చేస్తున్నావండి అంటే ఓకేనా, సో యాక్టివేట్ చేసుకొని దీంట్లో నీకు కావాల్సినటువంటి డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తావు. లైక్ స్టూడెంట్ ఐడి అని చెప్పేసి, అండ్ స్టూడెంట్ నేమ్ అని చెప్పేసి, అండ్ స్టూడెంట్ ఏజ్ అని చెప్పేసి, ఇట్లా డేటా అనేటువంటి దాన్ని రాస్తూ పోతున్నాం. అండ్ ఎప్పుడైతే ఈ కాలమ్స్ లో డేటా అనేటువంటి దాన్ని, అంటే ఇప్పుడు ఇక్కడ నీకు ఇది కాలం అని చెప్తున్నాం, అండ్ ఇది రో అని చెప్తున్నాం. మరి ఇది ఎంతవరకు ఈజీ అంటే దీంట్లో ఒక 1000 రికార్డ్స్ అండ్ 2000 రికార్డ్స్ అండ్ 10,000 రికార్డ్స్ వరకు ఇది ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ మనం దీంట్లో రికార్డ్స్ అనేటువంటివి ఇంక్రీజ్ చేసే పర్ఫార్మెన్స్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటండి అంటే ఇక్కడ ఎప్పుడైతే నేను ఈ ఫైల్ అనేటువంటి దాన్ని, ఎక్సెల్ ఫైల్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేస్తున్నానో, ఓపెన్ చేసినప్పుడు దీంట్లో ఉండేటువంటి ఆల్ కాలమ్స్ అనేటువంటివి ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్సెల్లో నేను ఎక్సెల్ గురించి మాట్లాడుతున్నా. దీంట్లో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ అండ్ దాంట్లో ఉండేటువంటి డేటా అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అంటే what I'm saying here, the Excel file does not have ఓకేనా దట్ మచ్ ఆఫ్ సెక్యూరిటీ. ఒక ఫైల్ అనేటువంటిది ఓపెన్ చేయగానే దాంట్లో ఉండేటువంటి కాలమ్స్ అండ్ దాంట్లో ఉండేటువంటి డేటా ఎవ్రీథింగ్ నీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత అండ్ ఇట్ ఈస్ ఈజీ టు మాడిఫై, అంటే దీన్ని ఈజీగా మాడిఫై చేయొచ్చు అండ్ దీన్ని ఈజీగా ఓవర్ రైడ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇది ఒకటి. అండ్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫైల్ అనేటువంటిది ఉంది, దీంట్లో నేను ఏం చేసినానండి అంటే సమ్ స్టూడెంట్ డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేసిన. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎక్సెల్ ఫైల్ అనేటువంటిది క్రియేట్ చేసుకుంటున్నా, దాంట్లో కోర్సు డేటా అనేటువంటిది స్టోర్ చేస్తున్నా. బట్ ఆ స్టూడెంట్ డేటాను కోర్సు డేటాను మనము ఇంటిగ్రేట్ చేయాలి అంటే ఇక్కడ యూజింగ్ ఎక్సెల్ ఇట్ ఈస్ సంథింగ్ ఈజ్ ఓకేనా కాంప్లెక్సిటీ. ద కమాండ్స్ అనేటువంటివి కానీ లేకపోతే ఇక్కడ రాసేటువంటి కోడ్ అనేటువంటిది కానీ సంథింగ్ ఈజ్ కాంప్లెక్సిటీ అనేటువంటిది ఉంటది. సో వీటన్నిటిని ఓకేనా రెడీ చేస్తూ మనం దేన్ని అప్రోచ్ అవుతున్నామండి అంటే ఇక్కడ ఎస్క్యూఎల్ ఆర్ లేదంటే ఒరాకిల్ అనేటువంటి దాన్ని అప్రోచ్ అవుతున్నాం. ఓకేనా, ఇక్కడ దేన్ని యూజ్ చేయమని చెప్తున్నా, ఎస్క్యూఎల్ లో ఎక్సెల్ లో ఉండేటువంటి డ్రాబ్యాక్స్ ను ఎలిమినేట్ చేస్తూ అండ్ దేన్ని యూజ్ చేస్తున్నామని చెప్తున్నాం ఇక్కడ, ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఎక్సెల్ ఈజ్ ఎ డిజిటల్ నోట్బుక్ వైల్ ఎస్క్యూఎల్ ఈజ్ ఎ మ్యాసివ్ ఆటోమేటెడ్ ఫిల్లింగ్ సిస్టమ్. ఇందాక నేను ఎక్సెల్ లో సంథింగ్ ఇస్ టైప్ అనేటువంటి చేసిన, కానీ ఇక్కడ ఎస్క్యూఎల్ లో నువ్వు టైప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అండ్ డైరెక్ట్ ఆ ఎక్సెల్ నుంచి వచ్చినటువంటి ఫైల్ ను ఓకేనా అప్లోడ్ చేసి డేటా అనేటువంటి దాన్ని డేటాబేస్ లో ఓకేనా స్టోర్ చేయొచ్చు.
మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్టార్ట్ విత్ ఎక్సెల్. ఓకేనా, ఎక్సెల్ తోటే స్టార్ట్ చేస్తారు. అండ్ కానీ ఎక్సెల్ అనేటువంటిది ఓకేనా, దాంట్లో డేటా అనేటువంటిది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమైతుందండి అంటే దట్ బికమ్స్ ఏ కాంప్లెక్సిటీ. సో టు ఓకేనా overcome these problems and large scale organizations and some sensitive data, some security అనేటువంటిది ప్రొవైడ్ చేయడం కోసం ఇక్కడ మనం దేన్ని అప్రోచ్ చేయడం అండి అంటే SQL అనేటువంటి దాన్ని అప్రోచ్ అవుతున్నాము అని చెప్తున్నాం. అండ్ ద కెపాసిటీ ఆఫ్ ది ఎక్సెల్ ఈజ్ ఓకేనా లిమిటెడ్. దట్ మీన్స్ ఇందాక నేను మీకు ఒక ఫైల్ అనేటువంటిది ఓపెన్ చేసిన దీంట్లో సమ్ లాక్స్ ఆఫ్ రికార్డ్స్ మాత్రమే మనం స్టోర్ చేయగలుగుతాం. ఒకసారి ఇక్కడ చూస్తే ఇది ఏంటండి, ఇక్కడ దీని అడ్రస్ ఏంటి, ఓకేనా ఏ వన్ అని ఎట్లా చెప్తున్నాం, ఇది ఏ కాలం అండ్ 1 రో. సో ఏ వన్ అండ్ B1 అండ్ C1 అండ్ D1 లైక్ దిస్ E1. మరి ఇప్పుడు ఇవి ఎంత వరకు ఉంటాయి అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ నువ్వు దీన్ని మూవ్ చేసుకుంటా పోతే లైక్ దిస్ సమ్ ఓకేనా రోస్ అనేటువంటివి, కాలమ్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేటువంటివి సమ్ థౌజండ్స్ లో కాలమ్స్ అనేటువంటివి ఉంటాయి. అండ్ నెక్స్ట్ రోస్ అనేటువంటివి ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేస్తే రోస్ అనేటువంటివి కూడా ఓకేనా ఇక్కడ సమ్ లాక్స్ ఆఫ్ రోస్ అనేటువంటివి విజిబుల్ అవుతాయి. ఓకేనా, ఇట్లా నీవు తీసుకుంటూ పోతే ఇదంతా ఒకటే షీట్ అండి. వన్ షీట్ దిస్ ఈజ్ కాల్డ్ వన్ షీట్. ఓకేనా, వన్ షీట్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు దీన్ని అడ్రస్ ఏం చెప్తున్నాం, ఇక్కడ కనిపిస్తుంది మీకు A187 అంటే ఫస్ట్ కాలం 187 రో అని చెప్పేసి. సో ఇట్లా మనకి ఏమైతుంది, ఎక్సెల్లో సమ్ లిమిటెడ్ డేటా అనేటువంటిదే నువ్వు స్టోర్ చేయగలుగుతావు. బట్ ఇన్ SQL యూ కెన్ స్టోర్ అన్లిమిటెడ్ సమ్ బిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ అనేటువంటి వాటిని, రోస్ అనేటువంటి వాటిని స్టోర్ చేయొచ్చు. అండ్ హియర్ సో interface అంటే that means how it is going to visualize అంటే visual like a cell and sheet and ఓకేనా సమ్ రిబ్బన్స్ గా మనకు విజిబుల్ అవుతుంటది. అండ్ ఇక్కడ మాత్రం ఏంటండి అంటే ఇక్కడ ఓకేనా టెక్స్ట్ బేస్డ్ ನೀವು దీంట్లో డేటా అనేటువంటిది ఇన్సర్ట్ చేయాలన్నా సమ్ కోడ్ అనేటువంటిది లేదంటే సమ్ SQL క్వైరీస్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తావు. అండ్ డేటా ఇంటిగ్రిటీ అండ్ ఈజీ టు ఓకేనా యాక్సిడెంటలీ డెలీట్ ఆర్ చేంజ్ సెల్. ఒక సెల్ అనేటువంటి దాన్ని నువ్వు ఈజీగా డెలీట్ చేయొచ్చు, ఆర్ లేదు అంటే ఈజీగా నువ్వు ఆ సెల్ అనేటువంటి దాన్ని చేంజ్ చేయొచ్చు. బట్ హియర్ ఇన్ SQL వెరీ ఓకేనా స్ట్రిక్ట్ రూల్స్ అంటే నీకు అక్కడ DBA పర్మిషన్స్ అనేటువంటివి ఉంటాయి. బేస్డ్ ఆన్ DBA పర్మిషన్స్ ఓన్లీ యూ కెన్ అప్డేట్ ద రికార్డ్స్ ఆర్ యూ కెన్ ఓకేనా delete the records or you can insert the records. అండ్ నీవు డైరెక్ట్ గా యాక్సెస్ అనేటువంటిది నీకు ఉండదు అని చెప్తున్నాం. అండ్ తర్వాత నెక్స్ట్ ఆటోమేషన్ అండ్ మ్యాక్రోస్ అండ్ అంటే సంథింగ్ ఈస్ ఆటోమేషన్ అనేటువంటిది కాంప్లెక్సిటీ. అండ్ ఇక్కడ హైలీ ఆటోమేటెడ్ అండ్ రిపీటబుల్ స్క్రిప్ట్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ స్క్రిప్ట్స్ ఒక్కసారి నువ్వు జనరేట్ చేసుకుంటే చాలు, యూ కెన్ ఓకేనా ఈజీలీ ఆటోమేషన్ అనేటువంటిది ఉంటుంది. అండ్ రిలేషన్షిప్స్ అనేటువంటిది కూడా ఇక్కడ సంథింగ్ ఈజ్ కాంప్లెక్సిటీ. అండ్ ఇక్కడ జాయిన్ అనేటువంటి కాన్సెప్ట్ ని యూజ్ చేసి ఓకేనా యూ కెన్ ఈజీలీ జాయిన్ ద మల్టిపుల్ టేబుల్స్ టుగెదర్ అని చెప్తున్నాం. సో దట్ ఈస్ ద రీజన్ ఓకేనా SQL అనేటువంటిది షేరబుల్, ఈజీ టు షేర్ టు అదర్ పీపుల్. అండ్ ఇక్కడ ఎక్సెల్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ టు షేర్. అండ్ ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ ఇక్కడ నో సెక్యూరిటీ ఇష్యూస్. అండ్ నీకు సెక్యూరిటీగా డేటాను సెక్యూర్ గా స్టోర్ చేయడం కోసమే మనం వాంటెడ్లీ వీఆర్ యూజింగ్ SQL అని చెప్తున్నాం. సో దిస్ ఈస్ అబౌట్ సమ్ వెరీ లిటిల్ బిట్ ఆఫ్ ఓకేనా డిఫరెన్సెస్ బిట్వీన్ ఓకేనా SQL అండ్ ఓకేనా ఎక్సెల్ అనేటువంటి దాని గురించి. అండ్ తర్వాత సో ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఓకేనా వెబ్సైట్ అయితే నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నా. ఓకే, సో ఏంటండి pythonlife.in/oracle-live అనేటువంటిది వెబ్సైట్ నేమ్. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే బేసిక్ టు అడ్వాన్స్ SQL విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్సును అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం.
అండ్ ఈ కోర్స్ కు సంబంధించినటువంటి కోర్సు డీటెయిల్స్ మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మనం మేజర్ గా చూడాల్సింది కోర్సు సిలబస్. మనం ఎన్ని టాపిక్స్ మనం ఇక్కడ కవర్ చేస్తున్నాం అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మనం ఎట్లా యూజ్ చేస్తున్నాం అండ్ ఇక్కడ మనకు ఈ కంటెంట్ అనేటువంటిది రియల్ టైమ్ లో ఎంతవరకు యూజ్ అవుతుంది అనేటువంటి దాని మీద మీరు ఫోకస్ చేయాలి. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటి ఓకేనా 12 చాప్టర్స్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటి ఒక 8 చాప్టర్స్ టోటల్లీ ఓకేనా 20 చాప్టర్స్ ఆర్ దేర్. అండ్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు ఓకేనా ఎక్స్ప్లెయిన్ సమ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. కాబట్టి ఈ ఆపర్చునిటీ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకోండి. మరి ఈ ఎస్క్యూఎల్ అనేటువంటిది ఎవరు నేర్చుకోవాలి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ ఓకేనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జాబ్ ఓకేనా, నీవు ఎస్క్యూఎల్ అనేటువంటిది నేర్చుకోవాలి. ఎందుకండి అంటే బై యూజింగ్ ఎస్క్యూఎల్ వీ కెన్ మేనేజ్ ద డేటాబేస్. మరి డేటాబేస్ పైన ప్రతి ఒక్కరు వర్క్ చేస్తారు. కాబట్టి నీవు జావా డెవలపర్ కావచ్చు, పైథాన్ డెవలపర్ కావచ్చు, ఆర్ డెవాప్స్ కావచ్చు, ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ మేజర్ గా ఓకేనా ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ అనేటువంటి వాళ్ళు నేర్చుకోవచ్చు. అండ్ ఐటీ నాన్ ఐటీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఓకేనా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. అండ్ ప్రోగ్రామింగ్ డెవలప్ వాళ్ళకు ఇంకా చాలా, ఒకవేళ నీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంది అండ్ నీకు డేటాబేస్ అనేటువంటిది పెట్టినవంటే నీ ప్రొఫైల్ అనేటువంటిది వెరీ స్ట్రాంగ్ అవుతుంది. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.